గురుగారు, భక్తి అంటే దైవాన్ని పూజించటమేనా? దీనికి మించిన పరమార్థం ఏమైనా ఉందా? దైవాన్ని పూజించడం అనేటువంటిది మాత్రమే భక్తి కాదు. భక్తి అంటే భగవద్ అనుభవము అని చెప్పుకున్నాం. భగవద్ అనుభవం అంటే అతడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలగడం. కేశవతీర్థ స్వామి వారని ఓ మహానుభావులు చెప్పారు, శ్వాస పోయినా పర్వాలేదు, విశ్వాసం మాత్రం పోకూడదు అని చెప్పారు. ఎవరి పట్ల ఉండాలి విశ్వాసం? కేవలం ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసమే. ఉదాహరణకు, ఎక్కడ జైపూర్లోనో ఎక్కడో ఆర్డర్ ఇచ్చి ఒక విగ్రహాన్ని మనం తీసుకొస్తాం. ఆ విగ్రహాన్ని మనమే కొనుక్కొచ్చాం కదా, ఒక రాతితో తయారు చేసిన విగ్రహము అని మనకు తెలుసు. అది దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఊక అది పోసి ఓ చెక్క పెట్టెలో పెట్టి పార్సిల్ చేసి పార్సిల్ ద్వారా ఇక్కడికి పంపిస్తే ఎంతో జాగ్రత్తగా ఓ 10 మంది కలిసి దాన్ని మోసి ఏ వేలు విరగకుండా ఏ చెయ్యి విరగకుండా ఎంతో జాగ్రత్తగా చూసి దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తున్నారు. అది మనమే కొనుక్కొచ్చాము అన్న సంగతి మనకు తెలుసు, మనమే తీసుకొచ్చి అక్కడ పెట్టాము అన్న సంగతి కూడా మనకు తెలుసు. పెట్టకుండా ఉన్నంత వరకు పెట్టెలోనే ఉంచి అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత మనమే వెళ్ళి దానికి దండలు వేస్తున్నాము, నమస్కారం చేస్తున్నాము, హారతులు ఇస్తున్నాం. ఎందువల్ల ఈ పని చేస్తున్నాం? కేవలం అది భగవద్ రూపము అనేటువంటి విశ్వాసం. కేవలం రూపము అనే విశ్వాసం కాకుండా భగవంతుడే అక్కడ ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అంటాం. ఆ భక్తే లేనప్పుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి పెడతాడు దేవాలయానికి. ఓ భగవంతా, నాకు ఈ కోరిక ఉన్నది, ఆ కోరిక నువ్వు తీర్చు, నేను నీకు ఇది చేస్తా అని మొక్కుకుంటాడు. దాన్నే మొక్కుబడులు అంటారు. తిరుమల అందరూ దానికోసమే పెడుతున్నారు కదండి. అలాగే మొక్కుబడి తీరుస్తారు. ఏం చేస్తున్నాం మనం? భగవంతునితో డీలింగ్, వ్యాపారం చేస్తున్నాం. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు ఇది చేస్తా. దీన్ని వ్యాపారం అంటాం, భక్తి అనం. అతడు చేసినా చెయ్యకపోయినా అతడు ఒక నిర్ణయ నేత, ఓ ధర్మాన్ని మనకు చెప్పినవాడు, మన జీవితాన్ని చక్కబరచగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు. ఒకవేళ మనం చేసిన పాపాలను కూడా అతడు ఇష్టపడితే తుడిచివేయగలిగిన వాడు అనేటువంటి ఆలోచన కలిగి భగవంతుని యందు విశ్వాసం ఉండి ధర్మములే కనుక నీవు ఆచరించినట్లయితే, ఒకవేళ ధర్మాన్ని ఆచరించలేకపోయినా సత్కర్మలే కనుక చేసినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం నీ పట్ల తప్పనిసరిగా కలుగుతుంది. అది కలగడానికి ఏం కావాలి మనకు? ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమే భక్తి. అర్చనాధికాలు భక్తి కాదు.